సో గైస్ కలర్ కోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో 1 డే ప్రీవియర్ మనం కలర్ కోడ్ అనేది అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మా సూపర్వైజర్ అయితే నాకు కలర్ కోడ్ అనేది ఇచ్చారనమాట. సో సైట్ కూడా నేను చేంజ్ అయ్యాను, యాక్చువల్గా ఇది నా పాత సైట్ కాదు, కొత్త సైట్. సో సేఫ్టీ ఆఫీసర్స్కి ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ సైట్స్కి తిరుగుతుంటారు. అండ్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మనకి వేస్తుంటారు అనమాట. సో చాలా సైట్స్ ఉంటాయి కాబట్టి, అంటే మా కంపెనీ గురించి నేను చెప్తున్నాను. సో ఈ సైట్లో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి టూల్స్ అవన్నీ చూసి సో దానికైతే కలర్ కోడ్ చేయాలి. ఎక్కువగా కలర్ కోడ్స్ అనేవి హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ కి చేస్తామండి, అదే విధంగా ఎక్విప్మెంట్ లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ కి చేస్తాము. అదే విధంగా మంత్లీ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం టిక్ పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మంత్లీ వస్తే చాలు మనకి ఒక యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అజీ సైన్ हो गया उसका गेज एक बार చెక్ करेना उसका సిలిండర్ కా. మీరు చూసారు కదండి, దీన్ని వీల్ బ్యారో అంటారండి. మెటీరియల్ ని హ్యాండిల్ చేయడానికి అనమాట, మెటీరియల్ తీసుకెళ్ళడానికి దీన్ని వీల్ బ్యారో అంటారు. సో దీన్ని కూడా మనం కలర్ కోడ్ అనేది చేయాలి. పాత కలర్ కోడ్ అనేది రిమూవ్ చేయాలి. చాలా మంది ఎట్ చేస్తారంటే దీని మీదే కొత్త కలర్ కోడ్ అనేది అప్లై చేసేస్తారు. అలా చేయకూడదు, యాక్చువల్ గా పాతదంతా రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది అప్లై చేయాలి. కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. దీన్ని షవల్ అంటారండి. హ్యాండ్ టూల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 2 థింగ్స్ ని మనం మేక్ షూర్ చేయాలి. ఒకటి ఏంటంటే బ్రోకెన్ పార్ట్స్, ఇంకొకటి మిస్సింగ్ పార్ట్స్. అంటే మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏదైనా బ్రోక్ అయింది అనుకోండి టూల్లో, సో దాన్ని మనం కలర్ కోడ్ చేయకూడదు. అదే విధంగా ఏదైనా మిస్సింగ్ అయిపోయింది అనుకోండి, హ్యాండిల్ కానీ ఏదో ఒకటి, సో దానికి కూడా మనం కలర్ కోడ్ చేయకూడదు. సో ఈ విధంగా మనం 2 థింగ్స్ ని మేక్ షూర్ చేయాలి ఇప్పుడు కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ.